మా మీద, మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చినందుకు ముందుగా తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కొత్త కోర్సులో, ప్రొఫెషనల్ కోర్సులో, కొత్త ప్లేస్లో, కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు కాబట్టి మీ అందరికీ, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మా అక్కడ ప్రిన్సిపల్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ నిరంతరం ఈ విద్యార్థుల కోసం కృషి చేసి వాళ్ళకి మంచి దారి చూపుతున్నందుకు, మంచి ప్లేస్మెంట్ చూపుతున్నందుకు మరీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పుంటారు కదా ఫరీందర్ గారు వివరంగా, ఈ మధ్యలోనే NAAC A+ అయింది, అట్లానే MBA అయింది. దానికంటే మించి సుమారుగా 80-85% విద్యార్థులకి ప్లేస్మెంట్స్ జరిగింది. సో మీరు ఇక్కడికి ఇంత నమ్మకంతో రావటానికి చాలా నమ్మకంతో వచ్చినట్టు మీరు. ఎందుకంటే మేము ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేయలేదు. ఎవరు PROలు, ఏజెంట్లు అట్లాంటి వాళ్ళు ఎవరు మీ ఇంటికి వచ్చి ఉండరు విజ్ఞాన్ కాలేజీ తరఫున. అయినా సరే మీ అంతటి మీరు ఎత్తుక్కొని ఇక్కడికి వచ్చినందుకు, అందుకే ముందే చెప్పాను, చాలా నమ్మకంతో వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా 2 కారణాలు మీకు ఎందుకు వచ్చి ఉంటారు అంటే, ఒకటేమో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళు, మీ చుట్టాలు ఎవరైనా ఇక్కడ చదువుకొని మంచిగా ఉద్యోగం సాధించడం తెలిసి ఉండటం వలన. రెండవదేమో ఈ ఇన్స్టిట్యూషన్ 40-45 ఏళ్ళ నుంచి ఒక్క పొరపాటు కూడా చేయకుండా, ఎప్పుడు ఒక కంప్లైంట్ కూడా మీరు వినుండరు, ఒక్క పొరపాటు కూడా చేయకుండా జరుగుతున్నాయి కాబట్టి సాధారణంగా బాగా చేస్తారు అనే నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చుంటారు. అయితే ఇన్ని ప్లేస్మెంట్స్ రావటానికి ప్రధానమైన అంశం మీ పిల్లలు సెటిల్ అయితే మీ ఫ్యామిలీస్ అన్నీ సెటిల్ అవుతాయి. అట్లా ప్లేస్మెంట్ రావటానికి బాగా వచ్చినట్టు ఈ సంవత్సరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచే రెసిషన్ మొదలైంది, అంటే ఇండస్ట్రీలో కొద్దిగా ఒడిదుడుకులు మొదలైనవి. అమెరికాలో అయితే ప్రతి కంపెనీలో CEO పని ఏంటంటే ఎంతమందిని రోజు తీసేస్తారు అని. ఇక్కడ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఈ సంవత్సరం మరీ తగ్గిపోయినాయి. అంతే, ఇంతవరకు TCS వాళ్ళు రిక్రూట్మెంట్గా రాలేదు. విప్రో వాళ్ళు పోయిన సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి ఇంకా కొద్దిగా ఇవ్వాలి. అట్లానే అన్ని కంపెనీల వాళ్ళు ఇంతకుముందు 200 మంది తీసుకునే వాళ్ళు 50 మంది 60 మందిని తీసుకుంటున్నారు. ఇది ఉన్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా కాలేజీలకి 50%, మ్యాక్సిమం మంచి కాలేజీ అయితే 60%కి అట్లా వచ్చినాయి. కానీ ఆ నేపథ్యంలో ఇక్కడ మొన్న పోయిన బ్యాచ్కి 80-85% మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది విశేషం. అంతకంటే విశేషం ఏంటంటే అంతమందికి ఉద్యోగాలు రావటం కూడా కాకుండా చాలా క్వాలిటీ జాబ్స్ కూడా వచ్చినాయి. 44 లక్షలు, 15 లక్షలు, 14 లక్షలు అట్లాంటి కొంతమందికి కూడా వచ్చినాయి. ఇది ఈ నేపథ్యం. మీరు రావటానికి ఇంత డీటెయిల్స్ తెలియకపోయినా రావటానికి ప్రధానమైన కారణం చాలా మందికి తెలిసిన వాళ్ళకి ఉద్యోగాలు రావటము, మంచిగా సెటిల్ అవటము, అందువల్ల వచ్చుంటారు. అయితే చాలా కాలేజీలో రాకుండా మీకే ఎందుకు వచ్చినాయి, మీ కాలేజీలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అనేది తర్వాత అంశం. ఎస్, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కాలేజీలో మాత్రమే జరుగుతున్నవి చాలా ఉన్నాయి. అది మొదటిది క్వాలిటీ ఆఫ్ టీచింగ్. అంటే ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉండటమే కాకుండా ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండటం. ఏ ఫ్యాకల్టీ నియమించుకున్నా 1 నెల 2 నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పాఠం బాగా చెప్పడమే కాకుండా విద్యార్థులను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేదా అనే అంశాలు వాళ్ళకి అవుతున్నాయా, బోధపడినాయా లేదా, అప్పుడే వాళ్ళ క్లాసుకు పంపించడం జరుగుతుంది. చాలా చోట్ల ఫ్యాకల్టీ సగం మంది ఉంటారు. రెండోది ఉన్న వాళ్ళకి సరిగ్గా అవని పరిస్థితి. అంటే ఇదంతా ట్రైనింగ్ లేక బాగా క్వాలిఫికేషన్ ఉండొచ్చు ఒక్కొక్క ఫ్యాకల్టీ, కానీ వాళ్ళు పాఠం చెప్పడం సరిగ్గా లేకపోతే, విద్యార్థులను అర్థం చేసుకోవడం సరిగ్గా లేకపోతే సరిగ్గా అవ్వని పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ కాలేజీలోనే ప్రత్యేకంగా ప్రతి ఫ్యాకల్టీ అందరికీ రిపీటెడ్గా ఓరియంటేషన్ చేసి వాళ్ళ సరిగ్గా క్లాస్ రూమ్లో
బాగా అయ్యేటట్టు చూడటం అనేది ఇక్కడే మాత్రమే జరుగుతుంది. అది ప్రత్యేకం. అందుకనే ఈ కాలేజీ దాదాపు గత 10 ఏళ్ల నుంచి కూడా యూనివర్సిటీ స్థాయిలో రిజల్ట్స్లో మొదటి 4-5 స్థానాల్లోనే ఎప్పుడూ ఉంటుంది. అది కారణం ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పేటట్లు ఆ మానిటరింగ్ సిస్టమ్ అదంతా ఉండటం. సో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఒకటి. రెండోది పర్ఫెక్ట్ ప్లానింగ్. మీకు ఇప్పుడు ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్కి ప్లానింగ్ ఇచ్చుంటారు, ఎన్ని రోజులు జరుగుద్ది, ఏ రోజు ఏం జరుగుతుంది. అట్లానే సంవత్సరం మొత్తానికి కూడా ప్లానింగ్ ఇవ్వటం జరుగుద్ది ఒక 4-5 రోజుల్లో. అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 ఉన్నాము, డిసెంబర్ 5వ తారీఖు ఏ పాఠం ఎవరు చెప్తారు అనేది ముందే ప్లానింగ్ చేయటం జరుగుతుంది. అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడే అవుతుంది అది. ఎందుకు ఈ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే సాధారణంగా జరిగేది ఏంటంటే కాలేజీల్లో ఒక 5 యూనిట్లు ఉంటాయి సెమిస్టర్కి. మొదటి 1-2 యూనిట్లేమో 3 నెలలు 4 నెలలు చెప్తారు, మిగతా 3 యూనిట్లేమో నెల రోజుల్లో చెప్తారు. పిల్లల్ని అడిగితే మీకు అన్నీ అయిపోయినాయి అంటే అయిపోయినాయి అంటారు, ఫ్యాకల్టీని అడిగితే అయిపోయినాయి అంటే అయిపోయినాయి అంటారు, కానీ రిజల్ట్ మాత్రం రాదు. ఎందుకంటే 2 యూనిట్లేమో 3 నెలలు 3.5 నెలలు చెప్పారు, మిగతా 3 యూనిట్లేమో నెల రోజుల్లో చెప్పేశారు. అంత బాగున్నట్టు చూడటానికి, బట్ రిజల్ట్ మాత్రం రాదు. అట్లా జరగకుండా ఉండేందుకు స్టూడెంట్ అయినా అడగొచ్చు, మీరైనా అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, మీరు ఫలానా రోజు ఫలానా వాళ్ళు ఫలానా పాఠం చెప్తా ఉన్నారు కదా, అది జరుగుతుందా, జరిగిందా లేదా, అది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. మూడోది కౌన్సిలింగ్ సిస్టము అనేది ఒకటి ఉంది ఇక్కడ. ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉండి వాళ్ళకి చదువు కాకుండా మిగతా పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయా అని తెలుసుకొని వాడు హాయిగా ఉన్నాడా లేదా, మంచిగా ఉన్నాడా లేదా, అటెంటివ్ ఉన్నాడా లేదా అని చూస్తూ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి సాల్వ్ చేయడం. చదువు మాత్రం కాదు, మిగతా అంశాలు. కొంతమంది పేదరికంతో ఇబ్బంది పడవచ్చు, కొంతమందికి ఇంట్లో ఏమి సమస్యలు ఉంటాయి, అమ్మా నాన్న రోజు తనుకుంటుంటారు, వాడు ఆ పరిస్థితుల్లో వస్తాడు. తెలివైన పిల్లాడే ఇక్కడ పాఠం బాగా జరుగుతుంది కానీ ఏం బాధపడదు. అట్లాంటి వాడికి ఎవరన్నా పిలిచి చెప్పాలి, ఏమని, నీకు దీనికి సొల్యూషను, నువ్వు బాధపడితే వేరే అయితే ఏం అవ్వదు, నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని మీకు డబ్బులు ఉంటే మీ అమ్మ నాన్న నువ్వు చెప్పినట్టు వింటారు, అది దట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పాలి. అట్లా కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఉంది. హెల్త్ ఇదంతా, ఎమోషనల్గా బాగున్నారా లేదా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది. నాలుగోది కమ్యూనికేషన్ అనేది ప్రత్యేకంగా డెవలప్ చేయటం. ఉద్యోగాలకు ముఖ్యంగా నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ కూడా ఉండాలి. అది ప్రత్యేకమైన కోర్సు పెట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో అవటం. ఐదవది కంటిన్యూస్గా ప్రతి 20 రోజులకి 15 రోజులకు ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేయటం. అదే ఇప్పటిదాకా మీరు విని ఉంటారు, పిల్లలు డయాస్ మీదకి వచ్చి మంచిగా వాళ్ళు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగిన ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ 5 ప్రత్యేకమైన పరిస్థితులు ఈ కాలేజీలో. ఒకటి క్వాలిటీ ఆఫ్ టీచింగ్, అది అంత పట్టించుకోరు ఎవరు. రెండోది కౌన్సిలింగ్ అంటే ఊరికే నామకే వస్తుంటారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. మూడోది అసలు ప్లానింగ్ అంటూ ఉండదు. యూనివర్సిటీ వాళ్ళు ఏదో క్యాలెండర్ పంపిస్తారు, దాని ప్రకారం చెప్పమంటారు, అది జరగదు. నాలుగోది ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయాలి. అంటే ఉద్యోగం రావటం అనేది అదేదో వాడికి అదృష్టం వచ్చింది కాబట్టి ఉద్యోగం వచ్చింది, వీడికి అదృష్టం లేదు కాబట్టి రాలేదు అనుకోవటం లేదు. ఉద్యోగం రావటం అనేది పర్ఫెక్ట్గా మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటి. అంటే ఏముంటుంది ఆ ఈక్వేషన్ అంటే 50% నాలెడ్జ్ మార్కులు, ఇంకొక 20% కమ్యూనికేషన్ స్కిల్స్, బాగా మాట్లాడాలి. బాగా మాట్లాడటం అంటే బాగా ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయాలి. మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వాడికి అది అర్థం కావాలి. అంటే పిల్లలు అది అంతా వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కానీ ఇక్కడికి వచ్చి 1 నిమిషం మాట్లాడుకుంటే కూడా మాట్లాడరు. దాంట్లో చాలాసార్లు ఫెయిల్ అవుతారు. మొదటిసారి వచ్చినప్పుడు కాళ్ళు వణికిపోతాయి, రెండోసారి వచ్చినప్పుడు అంతా మర్చిపోతారు, మూడోసారి వచ్చినప్పుడు ఫాస్ట్గా ముందు వెనక ముందు చదువుతారు, నాలుగోసారి వచ్చినప్పుడు మైక్ దూరంగా పెట్టుకుంటారు, వినపడదు. అట్లా 5-6 సార్లు ఫెయిల్ అయిన తర్వాత బాగవుతారు. అది నేర్పాలి. సో 20% కమ్యూనికేషన్, అనదర్ 10% టీమ్ స్పిరిట్.
అనదర్ 20% క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఇవన్నీ కలిస్తే ఎస్ పర్ఫెక్ట్ జాబ్. అంతే. ఎంత టఫ్ టైమ్స్ అవ్వచ్చు, ఎంత ఇండస్ట్రియల్ రెసిషన్ అవ్వచ్చు, ఎంత ఇదైనా అవ్వచ్చు, వాళ్ళకి ఇట్లాంటి పిల్లల్ని తీసుకోక తప్పదు. అది. సో అంటే మీరు చాలా మందికి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోవటం 90% వస్తే ఉద్యోగం వస్తా అనుకుంటారు. రాదు. 90% రావాలి, 80% 75% రావాలి. అది ఇట్ మ్యాటర్స్ 50%. దానితో మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ఎమోషనల్గా పక్కన వాళ్ళతో షేర్ చేసుకునే టీమ్ స్పిరిట్ ఉండాలి, దాని తోడు సృజనాత్మకత ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇవన్నీ కలిస్తే కంప్లీట్ పర్సనాలిటీ అవుద్ది. అప్పుడే ఉద్యోగం వస్తుంది, అప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, అప్పుడే ఉద్యోగం. ఇవి ఈ కాలేజీలో చేస్తున్న కార్యక్రమం. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. మీరు ఇక్కడ రావడానికి కారణం అది. మీకు తెలియదు ఎందుకు వచ్చారో, అంటే వీళ్ళు బాగానే చేస్తారు, ఎప్పటి నుంచో ఉన్నారు అని, లేకపోతే ప్లేస్మెంట్. కానీ లోపల జరుగుతున్నది ఇది. దిస్ ఇస్ ఇట్. సో అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ కలిపి చేస్తేనే అవుతుంది. ఇది మేము అనుకుంటే అవదు. మేము అనుకోవాలి, తల్లిదండ్రులు దానికి అర్థం చేసుకోవాలి, కోఆపరేట్ చేయాలి. మూడవది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, వర్క్ చేయాలి. అందుకని ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎవరేం చేయాలి ఇదంతా మేము చేస్తాం, బాగుంది. కానీ తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అని. తల్లిదండ్రులుగా ఏం చేస్తాం సార్? ఫీజు కట్టుకుంటే ఫీజు కట్టి వెళ్తాం, అందుకంటే ఏం చేస్తాం? డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చి వెళ్తాం కాలేజీకి, అంతకంటే ఏం చేస్తాం అని. కాదు, అంతకంటే మించి చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు 2 నెలలు అయింది కాబట్టి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పటిదాకా పిల్లల్ని రకరకాలుగా డిస్కరేజ్ చేసి ఉంటారు. ఎంసెట్ ర్యాంక్ సరిగా రాలేదు, పక్కనాడికి బాగా వచ్చింది, ఈ అపార్ట్మెంట్లో నేను ఎత్తుకోలేకపోతున్నాను, సో ఎస్ చాలా సిగ్గుతో బతకాల్సి వస్తుంది, ఇట్లా రకరకాలుగా పిల్లల్ని ఇన్సల్ట్ చేసి ఉంటారు. అట్లనే ఈరోజు ఇనాగరల్ డే కదా, మంచి బట్టలు వేసుకుంటాను అంటే నీకు వచ్చిన 32,000 ర్యాంక్కి ఈ బట్టలు చాలే వచ్చి అంటారు. అట్లనే ఇంకా కొంతమంది రోజు ఇడ్లీ చేస్తామంటే కొంచెం దోశ పూరి చేయొచ్చు కదా అంటే నీకు వచ్చిన 28,000 ర్యాంక్కి ఇడ్లీ చాలే తిను బతుకు అంటారు. అన్ని రకాలుగా ఇన్సల్ట్ చేస్తారు. కానీ ఎంసెట్ ర్యాంక్కి అంటే ఇదంతా ఎందుకు చేస్తారు మీరంటే, పాపం ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో పదే 100 సార్లు చెప్పుంటారు ఎంసెట్లో రాకపోతే జీవితం లేదు అని. ఎవడు చెప్పాడు ఎంసెట్లో రాకపోతే జీవితం లేదని? ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోతే నువ్వు అసమర్థుడివి, దేనికి పనికిరావు, ఎందుకు పనికిరావు అని 100 సార్లు చెప్పుంటారు 2 సంవత్సరాలు. అందుకని మీకు కానీ పిల్లలకు కానీ అట్లా అనిపిస్తుంది. అట్లా అని రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్. సో కానీ అట్లా ఏమీ కాదు. ఎంసెట్లో ర్యాంక్ రావటం అనేది ఓకే, మంచి మూడ్లో ఉంటే వస్తుంది. ఒక ముందు 2 రోజులు భయపెడితే రాదు. లేకపోతే పరీక్షకి వెళ్ళిన తర్వాత చిన్న పొరపాటు చేస్తే 22వ క్వశ్చన్ బదులు 23వ క్వశ్చన్కి ఆన్సర్ పెడితే 10 క్వశ్చన్లు పోయి 5,000 రావాల్సింది 35,000 వస్తుంది. దానివల్ల బతకలేరని చెప్పడానికి, అసమర్థుడని చెప్పడానికి ఏమాత్రం ఆధారం లేదు. ఏమాత్రం మేమే ప్రూవ్ చేసాం. మాకు ఇక్కడ వచ్చినాయి అట్లా 20,000 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 10 లక్షలు 15 లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి. అట్లనే మా వైజాగ్ కాలేజీ ఉంది, దాంట్లో పోయిన సంవత్సరం 35 మందికి అమెజాన్లో వచ్చింది, ఒకళ్ళు 32 లక్షలు జీతం. అయితే ఆ 35 మంది ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీ ఉద్దేశం ఏముంటుంది? వాళ్ళు చాలా బ్రైట్ స్టూడెంట్స్, 4,000 5,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు అయి ఉంటారు అనిపిస్తుంది. ఏమీ కాదు. దాంట్లో 8 మంది అసలు ఎంసెట్లో ఏమీ ర్యాంక్ రాకుండా మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళు. నమ్ముతారా? అసలు లేదో, ఏమీ ర్యాంక్ రాలేదు. మిగతా 15 మంది 10,000 నుంచి 20,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు. మిగతా 7 మంది 10,000 చుట్టూ వచ్చినారు. అది కాబట్టి అందరూ 5,000 ర్యాంక్ వాళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు, గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి. వాళ్ళు ఎవరికి ఒకటి కూడా రాలేదు.
ఏమైనా రెలవెన్స్ ఉందా మరి? అందుకని దయచేసి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వాళ్ళని తిట్టడం, ఇన్సల్ట్ చేయడం, నిరుత్సాహపరచడం ఆపేయండి. వాళ్ళని ఈ వయసులో వాళ్ళని మీరు ఎంత ప్రోత్సహిస్తే, మేము ఎంత ప్రోత్సహిస్తే అంత బాగా అవుతారు. అది ఫస్ట్ చేయాల్సింది. ఎందుకంటే మీ అందరికీ భారతం తెలుసు కదా, భారతంలో అందరికంటే యోధుడు కర్ణుడు కదా. కర్ణుడు యుద్ధమే చేయలేకపోయాడు, రథసారథి నిరుత్సాహపరచడం. ఈ చిన్న పిల్లలు మనం పదే పదే నిరుత్సాహపరిస్తే ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు? ఎట్లా పరిగెత్తారు? ఎట్లా వేగంగా పరిగెత్తారు? చేయలేరు కదా. సో అందుకని దయచేసి ఈ రోజు నుంచి మీరు అది మాట్లాడబాకండి. మీరు బాగా పర్లేదురా, ఏదో ర్యాంక్ వచ్చింది, ఇప్పటి నుంచి బాగా చదువు, ఇప్పటి నుంచి బ్రహ్మాండంగా చదువు, ఇప్పటి నుంచి బాగా చెయ్యి అని ప్రోత్సహిస్తూ ఉండండి. అది మొదటిగా మీరు చేయాల్సింది. ఫస్ట్ థింగ్. డిస్కరేజ్ చేస్తే ఎవరు పని చేస్తారండి? తిడుతుంటే భయం పెడితే ఎవరు పని చేస్తారు? మీరు అందరూ ఇవన్నీ ఒకటేమో డిస్కరేజ్ చేస్తుంటారు, వాళ్ళని నీరసపడేట్టు చేస్తారు. రెండోదేమో భయం పెడతారు. తండ్రి అంటే దూరంగా ఉండాలి, మాట్లాడకూడదని. ఎందుకు మాట్లాడకూడదు? సో ఎంకరేజ్ చేస్తే, ప్రేమతో ఉంటే, ఆప్యాయంగా ఉంటే మనుషులు పనిచేస్తారు. అవును, నేనెప్పుడు మా ఫ్యాకల్టీతో భయంగా అట్లా ఉండను. అసలు అంత ఫ్రెండ్లీగా నేను నడుస్తుంటుంది. అది వాళ్ళు బాగా చేస్తారు. ఏ స్టూడెంట్ అయినా నా దగ్గర రావచ్చు, ఎప్పుడైనా ఏ ఫ్యాకల్టీ అయినా రావచ్చు, ఏం భయపడక్కర్లేదు. దాదాపు ఎప్పుడూ నాతోనే మాట్లాడతాను. సో అది ఫస్ట్ థింగ్. డోంట్ డిస్కరేజ్ దెమ్. వాళ్ళని నిరుత్సాహపరచబాకండి. ఫస్ట్ థింగ్ అది చేయాలి. సో రెండోది మీరు చేయాల్సింది, అప్పుడప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఒకసారి కాలేజీకి వచ్చి ఆ హెచ్ఓడినో కేర్ టేకర్నో మావాడు బాగున్నాడా లేదా అని అడుగుతూ ఉండండి. బాగానే ఉంటాడు, కానీ మీరు వస్తున్నారంటే వాళ్ళు అలర్ట్గా కూడా ఉంటారు. మూడోది, అబ్బాయిలు ఉండుంటారు చాలామంది, మీరు చేయాల్సింది మోటార్ సైకిళ్ళు కొనివ్వబాకండి. మీరు ఉన్నప్పుడే చెప్తున్నాను నేను. ఎందుకు అంటే మోటార్ సైకిళ్ళు అంటే కొంతమంది తల్లులకు బాగుంటుంది మోటార్ సైకిల్ మీద మన కుర్రాడు వేస్తుంటే పాలు కన్యాడు చిరంజీవి అట్లా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ అది చాలా ఇబ్బంది, రకరకాల ఇబ్బంది. ఒకటేమో ఆ వయసులో మోటార్ సైకిల్ ఉన్నప్పుడు మా బస్సులే, కాలేజీ బస్సులే, అమ్మాయిలు ఉంటారు కాబట్టి 4 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పెద్ద సౌండ్తో ఇదంతా చేస్తారు వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం. 100 సార్లు తప్పించుకోవచ్చు, 101వ సారి ఏమవుద్దో తెలియదు. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మోటార్ సైకిల్ ఉందో వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, తయారయ్యే ఫ్రెండ్స్ కొద్దిగా ఈజీ గోయింగ్ ఫ్రెండ్స్. అరే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది వెళ్దాం, లేకపోతే మంచి సినిమా ఉంది వెళ్దాం అంటారు. సో దాంతో మీ పిల్లాడు మంచిగా అయ్యి ఉండొచ్చు, ఆ చుట్టూ తయారయ్యే వాళ్ళు ఒక రకమైన వాళ్ళు అవుతారు. అది మంచిది కాదు. ముందు ప్రాణానికి అపాయం ఈ వయసులో. ఎందుకంటే వాళ్ళ మజిల్ రిఫ్లెక్షన్ పర్ఫెక్ట్గా ఉండదు. థర్డ్ ఇయర్కి అట్లా వచ్చిన తర్వాత అయితే ఫామ్ అవుతుంది. వాళ్ళు అటు ఇటు కాని వయసులో ఆ రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు, ఎంత స్పీడ్ పంపినారో వాళ్ళకి తెలియదు. సో ఆ మజిల్ అంటే డ్రైవింగ్ ఎప్పుడు మజిల్ రిఫ్లెక్షన్ మీద ఉంటుంది, అది తెలియదు. కాబట్టి అబ్బాయిలు కూడా ఉన్నారు, మీరు అడగబాకండి, మీరు కొనివ్వద్దు. కావాలంటే మీరు ఏమడుగుతారు, మంచి ల్యాప్టాప్ కొనివ్వమనండి, మంచి రూమ్ ఇంట్లో చదువుకోవడానికి తయారు చేయమనండి, ఇంకా ఏదైనా చేయమని. ఇది రెండోది. మూడవది అంశం. నాలుగోది, మాకు ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఇందా చెప్పాను కదా, వాళ్ళ టీమ్ స్పిరిట్ అవన్నీ డెవలప్ చేయాలి అంటే, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే చాలా యాక్టివిటీస్ చేయాలి. ప్రతి 10 రోజులకి 20 రోజులు జరుగుతూ ఉంటుంది. మీకేమనిపిస్తుంటే ఈ అమ్మాయి 7ంటికి వస్తుంది, 8ంటికి వస్తుంది, వీళ్ళకి ఎట్లా ప్రాబ్లం కదా అది ఇది అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఐ మీన్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి అట్లా మీరు చదువు మాత్రమే ఉండాలని అనుకోకుండా వాటిని కూడా ఎంకరేజ్ చేయండి. వీ హావ్ టు బిలీవ్ అవర్ ఓన్ చిల్డ్రన్. నాలుగవది ముఖ్యమైన అంశం ఏంటంటే, ఐదవది, మీ వయసులో ఉన్న పిల్లలు సినిమాలు చూస్తుంటారు, వాట్సాప్లు చూస్తుంటారు, ఇంకా చాలా చూస్తుంటారు. చూసినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఆ వయసుకు తగ్గట్టు ప్రేమలో పడతారు కొంతమంది.
అంటే ఇది ఎవరు మాట్లాడుకోరు, కానీ ఆ వయసు సహజం. ప్రేమలో పడినప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఏం చేస్తారంటే సినిమాల్లో కూడా అదే జరుగుతుంటుంది. రచ్చ చేస్తారు. ముందు మీరు తిడతారు, కొడతారు, మీ చుట్టాలందరినీ పిలుస్తారు, దాన్ని పెద్ద డిస్కషన్ పెడతారు, ఇదంతా చేస్తారు. సో వాళ్ళు ఇంకా మీరు ఎంత చేసే కొద్దీ అంత ఎదురు తిరుగుతూ ఉంటారు. దానికంటే మీరు చేయాల్సింది తల్లిదండ్రులుగా వాళ్ళు ముందు గమనించండి. వాళ్ళు ఒంటరిగా చాలాసేపు రూమ్లో మాట్లాడుతుంటే దేర్ ఇస్ అన్ ఇష్యూ, లేకపోతే మీ ముందే మాట్లాడతారు, ఇష్యూ ఉంటుంది. అది వాళ్ళు కూర్చోబెట్టుకొని ఆ విషయం ఏంటో సావధానంగా అడిగితే కొద్దిగా రివీల్ చేస్తారు. దానికి మీరు వాళ్ళకి అభయం ఇవ్వాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, నీకు ఇష్టం వచ్చిందే నేను చేస్తా, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను అని ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మీరు రచ్చ చేసి ఊరంతా తెలిసినట్టు చేయాల్సిన అంత అవసరం లేదు. అది ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఏజ్. వాళ్ళు చేస్తారు. సో మీరంటేనే భయపడేట్టు, మీరంటేనే అసహించుకునేట్టు, మీరంటేనే కోపం వచ్చేట్టు చేస్తారు. వాట్ ఈస్ ద యూస్? అది సినిమాల్లో కూడా అంతే జరుగుతుంటుంది. సినిమాల్లో ఏం జరుగుతుంది? అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, ఇద్దరు వాళ్ళకి కుటుంబాలకి ఇష్టం ఉండదు, అదంతా జరుగుద్ది. చివరికి తప్పక పెళ్లి చేస్తారు. తర్వాత ఏమైందో ఏ సినిమాలో ఉండదు కదా. సో సుఖంగా ఉన్నారా లేదని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లా చేయక్కర్లేదు. సో యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ దెమ్. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని బాగా సెటిల్ అయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీకు ఇష్టం వచ్చిందే నేను చేస్తాననేది మీరు తల్లిగా తండ్రిగా మీరు వాళ్ళకి అభయం ఇవ్వాలి. అంతేగాని కోపము, కొట్టటము, తిట్టటము ఇవన్నీ చేస్తే ఏం ప్రయోజనం? ఈ 4-5 మీరు ఫీజు పే చేయటం కంటే ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్గా చేయాల్సింది ఒకటి, మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి పర్లేదు. రెండవది, డిస్కరేజ్ చేయటం మానేయండి ఈ రోజు నుంచి. మూడవది, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ప్రోత్సహించండి. నాలుగవది, వీళ్ళు ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఉంటారు. ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ మీరు మంచిగా, ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అవర్ గర్ల్, అవర్ డాటర్, అవర్ సన్, మన బిడ్డ, పరాయి వాళ్ళు కాదు, పరాయి వాళ్ళగా ట్రీట్ చేయక్కర్లేదు. సో యూ హ్యావ్ టు డూ విత్ షేర్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఫర్ దట్. ఇది తల్లిదండ్రులుగా ఫీజు కట్టడం కంటే ముఖ్యంగా ఎక్కువగా ఇంపార్టెంట్, ఎక్కువగా చేయాలి. సరే, తర్వాత పిల్లలు, మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు ఏం చేయాలి? మీరు మొదటిది రోజు కాలేజీకి రావాలి, అది ఇంపార్టెంట్. కాలేజీకి అప్పుడప్పుడు మానేద్దాం, సినిమా వస్తే మానేద్దాం, క్రికెట్ మ్యాచ్ వస్తే మానేద్దాం అట్లా అనుకుంటే ఇంజనీరింగ్లో ఏమవుతుందంటే, మీరు రాని రోజు ఆ ఫండమెంటల్స్ కనుక చెప్తే తర్వాత 4 రోజులు వచ్చినా ఏమీ అర్థం కాదు. ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ సబ్జెక్ట్, కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కాలేజీలకు మానేయద్దు. ఆ యూనివర్సిటీ వాళ్ళు 75-80% ఉన్నా మీరు 90% అటెండెన్స్ ఉండాల్సిందే. 90% ఉంటేనే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం నిలుస్తుంది. వీఆర్ ట్రైనింగ్ ఫర్ యువర్ జాబ్. 75% నేను కంపెనీకి వస్తాను, 25% ఆబ్సెంట్ అవుతానంటే ఏ ఉద్యోగం ఉండదు కదా. అందుకని మీకు రెగ్యులర్గా కాలేజీకి రండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీ హెల్త్ చాలా బాగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. హెల్త్ గురించి స్కూల్లో ఎవరు మాట్లాడరు, ఇంట్లో ఎవరు మాట్లాడరు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హెల్త్ లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నా ఏమీ చేయలేరు. మరి హెల్త్కి ఏంటి సార్ ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే, మా హాస్టల్లో అయితే ప్రతి 4 గంటలకి ఏదో ఒకటి ఉంటుంది ఫుడ్. 8ంటికి బ్రేక్ఫాస్ట్, 12ంటికి భోజనము, మళ్ళీ 4ంటికి స్నాక్స్, మళ్ళీ 8ంటికి భోజనం, ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో నుంచి వచ్చేవాళ్ళు మీరు చిన్నది మార్పు చేస్తే సరిపోద్ది. మీరు నార్మల్గా ఏం చేస్తారు, నేను చూస్తూ ఉంటాను పిల్లలు భోజనం చేసేటప్పుడు. మీరు నార్మల్గా ఏం చేస్తారు,
బాక్స్ తెచ్చుకుంటారు. ఆ బాక్స్లో 80% 90% రైస్ ఉంటుంది, ఒక 10% కర్రీస్ ఉంటాయి. రైస్ తింటే కడుపు నిండుద్ది, కానీ శక్తి రాదు. మీరు చిన్నగా మార్చాల్సింది ఏంటంటే 40% 50% కర్రీస్ తిని 50% రైస్ తిని దాంతోపాటు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే దట్స్ ఇట్. మీ వయసుకి ఏమీ అవ్వదు. హెల్త్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే మీకు ఇంటర్మీడియట్ కాలేజీలో వేరేగా చెప్పుంటారు, మీరు ఎవరన్నా మీరు కానీ తల్లిదండ్రులు కానీ భోజనం బాగాలేదు కొద్దిగా మంచిగా పెట్టండి అంటే వాళ్ళు ఏమంటారంటే, భోజనం కోసం వచ్చావా నువ్వు, ఒంగోలు నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి భోజనం కోసం వచ్చావా, చదువు కోసం కూడా వచ్చావంటారు అంటారు. అదే అంటారు కదా. కానీ నిజానికి జరిగేది ఏంటంటే, భోజనం సరిగ్గా లేకపోతే, వాళ్ళ బ్లడ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు చదవలేరు. బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద మైండ్, బ్రెయిన్. సరిగ్గా ఆహారం లేకపోతే, సరిగ్గా బ్లడ్ లేకపోతే విసుగు వస్తుంది, నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, అన్నీ వాళ్ళకి తెలియదు. చాలా కాలేజీలో మీరు భోజనం కోసం కాదు కదా వచ్చింది, మార్కుల కోసం కదా, ఎంసెట్లో ర్యాంక్ కోసం కదా అంటారు. కానీ అవన్నీ రావాలంటే శక్తి ఉండాలి కదా, భోజనం ఉండాలి కదా. అందుకని రిచ్గా ఫుడ్ తినక్కర్లా, మామూలు ఫుడ్డే వేరుగా తినండి, బాగోదు. ఇది రెండవది. మీరు మిగతా యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఇప్పటిదాకా మీకు స్కూల్స్లో ఇంటర్మీడియట్ కాలేజీలో అలవాట్లేదు. మీరు ఏదో ఒకటి నేర్చుకోండి, డ్యాన్సో ఇంకోటో నేర్చుకోండి, మ్యూజిక్ లేకపోతే ఆర్ట్ స్పోర్ట్స్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. తర్వాత వీటితో పాటు నాకు మామూలు ఉద్యోగం కాదండి, 5 లక్షలు 6 లక్షలు కాదు, 10 లక్షలు 15 లక్షల ఉద్యోగం కావాలి అంటే ఏం చేయాలి అనుకోవచ్చు కదా, తప్పే ఉంది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మీకు 20 ఏళ్ళు ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, అయినా మీ కోరిక ఉండొచ్చు, నాకు 10 లక్షల ఉద్యోగం రావాలి, 12 లక్షల ఉద్యోగం రావాలి, తప్పేం లేదు. దానికి ఏం చేయాలి మీరు అంటే, మీరు బాగా 80% 75-80% మార్కులు రావాలి. అది రెగ్యులర్గా వచ్చి నేర్చుకోండి. దాంతోపాటు ఎక్స్ట్రా కోర్సులు, ఎన్పిటిఎల్, కోర్సేరా కోర్సులు ఒక 4-5 కోర్సులన్నా చదవాలి. అవును. దాంతోపాటు ఒక 1, 2 థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ప్రాజెక్టులు చేయాలి. దాంతోపాటు మీ దృక్పథము, మీ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. ఇవంతే అన్ని కలిస్తే ఏమవుతుందంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం. నాలెడ్జ్ ఉంది, 80-85% ఉందిగా, దాంతోపాటు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది, దాంతోపాటు ఆ నాలెడ్జ్ని అప్లై చేయగలిగిన ప్రాజెక్టులు అప్లై చేయగలిగిన శక్తి ఉంది. యూఆర్ డన్, అంతే. అయితే తిరిగి దాని మీదే ఎఫర్ట్ పెడతా ఉండాలి. అయితే వచ్చేస్తుంది. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అవును. సో మీరు మొత్తం 4వ సంవత్సరంకి వచ్చేటప్పటికి అన్ని కాలేజీల్లో ఏముంటుందంటే ఒక జేఎన్టీ వాడు ఇచ్చిన డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. మీ దగ్గర ఏముంటుందంటే ఆ సర్టిఫికేట్తో పాటు ఇంకొక 5-6 ఎన్పిటిఎల్ సర్టిఫికేట్లు ఉంటాయి, ఇంకో 2-3 కల్చరల్ యాక్టివిటీ సర్టిఫికేట్ ఉంటాయి, దానికి తోడు ప్లస్ ప్రాజెక్ట్ ఉంటుంది. వండర్ఫుల్. ఏ కంపెనీ వాడు రిజెక్ట్ చేయలేడు. అవును. అదే చాలా చోట్ల అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది, 20-30 లక్షల రూపాయలు జాబ్ రావటం. ఇట్ ఇస్ మేడ్ ఇట్ పాసిబుల్. దాంతో ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుంటే అవుతుంది, గ్యారెంటీగా అవుతుంది. అయితే ఇవన్నీ చేయాలి. మీరు ఆ 4వ సంవత్సరం అయిపోయేటప్పటికి ఇప్పటికేముంది, మీ ప్రొఫైల్ ఏముంటుంది, మీ గురించి మీరు రాయి ఉన్నారనుకోండి, ఏం రాస్తారు? ఏముండదు, ఒక సెంటెన్స్ ఉంటుంది, నేను ఇంటర్మీడియట్ 90%తో పాస్ అయ్యాను, అంతే కదా. అప్పటికి 4వ సంవత్సరానికి నేను ఇంజనీరింగ్ 85%తో పాస్ అయ్యాను, నేను ఇంకొక 6 సర్టిఫికేట్ కోర్సులు చేశాను, నేను ఇంకా 2 ప్రాజెక్టులు చేశాను, నేను ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను,
నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, మొత్తం 2 పేజీల ప్రొఫైల్ మీకు జీవిత చరిత్రలాగా. దట్ ఈస్ వాట్ ద కంపెనీ లుక్ ఎట్. అది కంపెనీలు చూస్తాయి. ఒక్క సర్టిఫికెట్ ఉంచుకొని ఒక్క లైన్ ఉంటే ఏముండదు, మొత్తం పర్సనాలిటీ అంతా ఉండాలి. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్. పిల్లలు మీరు రెగ్యులర్గా రావాలి, బాగా చదువుకోవాలి, ట్రైనింగ్ వాటిలో చాలా ఇస్తారు మా ఫ్యాకల్టీ బయట నుంచి అంతా, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ చేస్తే యూఆర్ బౌండ్ టు గెట్. మీరు 10 లక్షలు ఇమాజిన్ సిచ్యువేషన్, 15 లక్షల రూపాయలు జాబ్ వచ్చింది అనుకోండి, మీకు 10 ఎకరాల పొలం ఉందనుకోండి మీ ఊర్లో, మీరు అట్లా ఆస్తిమంతులే కావచ్చు. 10 ఎకరాల్లో మ్యాక్సిమం ఎంత వస్తుందంటే 4 లక్షలు 3 లక్షలు వస్తుంది. మీరు మీ ఊళ్ళో సెలబ్రిటీ, ఎవడో సినిమా యాక్టర్ వస్తే ఎంతమంది అభినందిస్తారో మిమ్మల్ని కూడా అంతే అభినందిస్తారు. 10 లక్షల ఆదాయం ఉన్నాడు ఎవడు లేడు కదా. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరీర్. తర్వాత చివరిగా నేను ఇంత చెప్పాను మీ తల్లిదండ్రులకి, మీకు కూడా చెప్తున్నా, మీకు ఈ వయసులో సహజంగానే లవ్ గివ్ అంతా ఉంటుంది. మీరు ఇమాజిన్ చేయండి, దాంట్లో పడిపోయారనుకోండి, పడిపోతే నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఏదీ చేయలేరు. కాలేజీ సరిగ్గా రాలేరు, చదువు సరిగ్గా రావదు, ప్రాజెక్టులు లేవు, ఇంకా ఎక్స్ట్రా కోర్సులు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఏమవుద్ది మీ పరిస్థితి అంటే, అమ్మాయిలు అనుకోండి, ఏమవుద్ది మీ పరిస్థితి అంటే, డిగ్రీ అవుద్దో లేదో, అవుద్దో రాదు కాబట్టి ఎవరో మీ తల్లిదండ్రులు చూస్తారు, పెళ్లి చేసుకోవాలి. నీకేం ఛాయిస్ లేదు. నాకు వీళ్ళు నచ్చారు నచ్చలేదు అంటానికి ఛాయిసే లేదు ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేదు. అదే ఇమాజిన్ ద అదర్ సైడ్, ఓ 10-15 లక్షల రూపాయల జాబ్ వచ్చింది అనుకోండి, మీకోసం 10 మంది క్యూలో ఉంటారు, వాళ్ళలో నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. వాళ్ళలో ఎస్ యూ హ్యావ్ ఏ ఛాయిస్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. నీకేం జరిగితే ఏం కావాలనుకుంటే అది, నీకేం కారు కావాలనుకుంటే కారు కొంటావు, ఏ ఇల్లు కావాలనుకుంటే ఆ ఇల్లు కొంటావు, ఇంకా ఏది కావాలనుకుంటే అది కొంటావు. యూ హ్యావ్ ఏ ఛాయిస్, యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. అబ్బాయిలకి దాదాపు అంతే. అమ్మాయిలు ప్రత్యేకంగా నాకు ఎందుకు ఆనందంగా ఉంటుందంటే, ఆడపిల్లలు బాగా ఉద్యోగాలు వచ్చినప్పుడు 20-25 ఏళ్ల కిందట ఆడపిల్లలు అందరూ ఏం చేస్తుండేవారు, ఇంజనీరింగ్ కాలేజీలో 10 మందో 20 మందో ఉండేవారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుండేవారు అంటే 20 ఏళ్ళు పెళ్ళయి 23 ఏళ్ళ కింద పిల్లలు కానీ అయిపోయింది జీవితం. ఇంకా ఏమీ లేదు కదా, వాళ్ళకేం ఛాయిస్ లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా అడగాలి, బికాస్ వాళ్ళంతా వాళ్ళు నిలబడలేదు. ఇప్పుడు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని బాగా మంచిగా స్కిల్స్ నేర్చుకొని బాగా తెచ్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేయగలిగినది, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం. అది రియల్ డెవలప్మెంట్, అది సంతోషం. అబ్బాయిలు కూడా అంతే. నువ్వు ఎంత మీ వాళ్ళకి ఎంత ఎన్ని ఎకరాల పొలం ఉన్నా ఎంత ఆస్తున్నా మీ కాళ్ళ మీద మీరు నిలబెడితే ఆ ఇంట్లో కానీ బయట కానీ ఇచ్చే గౌరవం వేరు. అంతేగాని మీ నాన్న ఆస్తి తింటా ఉంటే, మీ నాన్న ఆస్తి తాగుతూ ఉంటే నీకు ఎవ్వడు గౌరవం ఇవ్వడు. సో అందుకని ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ లవ్ గివ్ ఉంటే పోస్ట్ పోన్ చేసి మంచి మీ కాళ్ళ మీద నిలబడి మంచి ఉద్యోగం తెచ్చుకొని అప్పుడు ప్రపోజల్ పెట్టండి మీ నాన్నకి. గ్యారంటీగా 99% ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా నీ ఉద్యోగం నీది, నీ బతుకు నీది. సో దే హావ్ టు ఒబ్లైజ్. కాబట్టి ఈ 4 ఏళ్ళలో అది లేకుండా చూడండి. లవ్ తప్పని నేను అంటలేదు, బట్ టైం తప్పు. లవ్ లేకపోతే ఏది చేయలేరు. ఐ హావ్ టు లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించాలి, లేకపోతే ఏం చేయలేను. ఇదంతా ఇంతసేపు నిలబడలేరు. 70 ఏళ్ళప్పుడు ఇంతసేపు నిలబడలేరు. ఐ హావ్ టు లవ్ యూ. ఈ ఇన్స్టిట్యూట్ని ప్రేమించాలి, ఈ ఫ్యాకల్టీని ప్రేమించాలి, అప్పుడే అవుతుంది అదంతా. కానీ రైట్ థింగ్ రాంగ్ టైంలో తప్పు అవుతుంది. సో అది బాగా చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి గొప్పగా అందరూ 10 మంది చేత అనిపించుకొని అప్పుడు మీరు లవ్ ఇష్టము అవన్నీ చెప్పండి. మీ ఇంట్లో నార్మల్గా ఒప్పుకుంటారు.
అంతేగాని ఈ చదువుకునేటప్పుడే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏది సరిగ్గా చదవకుండా పిచ్చి పిచ్చిగా తిరిగి పిచ్చి పిచ్చిగా టైం వేస్ట్ చేస్తే మొత్తం జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. బేసిక్ థింగ్, ఈ 4 ఏళ్ళు ఫోకస్డ్గా చేసి కష్టపడి చేస్తారా 50 ఏళ్ళు 40 ఏళ్ళు బాగుంటారు, 40 ఏళ్ళ పాటు బాగుంటారు. ఈ 4 ఏళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తారా 40 ఏళ్ళ పాటు దుర్భరంగా ఉంటారు. అంతే, సింపుల్. ఏదో మీరు చూజ్ చేసుకోవాలి. 4 ఏళ్ళు రాత్రిపాటు కష్టపడి దాన్ని అనుకొని మీ లైఫ్ని, మీ ప్రోగ్రెస్ని, మీ ఫ్యూచర్ని అనుకొని పనిచేస్తే 40 ఏళ్ళ పాటు సౌఖ్యంగా ఉండొచ్చు. ఈ 4 ఏళ్ళలో పిచ్చి పిచ్చిగా సినిమాలని, లవ్ అని, ఇంకోటని తిరిగి పాడు చేసుకుంటే 40 ఏళ్ల పాటు దుర్భరంగా, 40-50 ఏళ్ల పాటు దుర్భరంగా ఉంటుంది జీవితం. ఇట్ ఈస్ యువర్ చాయిస్, అది మీ చాయిస్. సో అది మీరు పిల్లలుగా మీరు రెగ్యులర్గా రండి, బాగా ఫోకస్డ్గా వర్క్ చేయండి, తర్వాత ఎక్స్ట్రాగా కొన్ని కోర్సులు చేయండి, ఈ ప్రోగ్రామ్ స్కిల్స్ ఎక్స్ట్రా నేర్పుతారు. అట్లా కాకుండా ఇంకా ఇది ఐ మీన్ ప్రాజెక్టులు అవన్నీ చేయండి. ఆ ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మన వైజాగ్ ఉమెన్స్ కాలేజీ, చిన్న మామూలు కాలేజీ మందే, వాళ్ళు ఆడపిల్లలు 4 కలిసి ఒక సాఫ్ట్వేర్ పెట్టారు. అది ఏంటి అంటే సెల్ ఫోన్ పోతే అది ఎక్కడుందో డిటెక్ట్ చేయటం. అది గవర్నమెంట్ వాళ్ళు 6-7 జిల్లాల్లో వాడుతున్నారు. అట్లనే ఇక్కడ లారాలో కూడా చాలా చేశారు అట్లాంటి. సో దాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. సో చివరిగా బ్రాంచ్లు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్, ఐటీ అవన్నీ తీసుకున్నారు, బాగుంది. కానీ మీ ముందే చెప్తారా, కంప్యూటర్ సైన్స్, ఐటీకి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మీరు అనుకున్నంత ఉద్యోగాలు ఉండకపోవచ్చు. అంటే నంబర్ పెరిగారు. అంటే డిస్కరేజింగ్ మాట్లాడుతున్నారా? మార్కెట్లో అంతా అదే ఉంది, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా. సో మీ ఉద్దేశం మంచి ఉద్దేశమే. మా వాడు లేకపోతే మా అమ్మాయి ఉద్యోగం వస్తే హాయిగా ఏసీ రూమ్లో వర్క్ చేయొచ్చు, కంఫర్ట్ ఉంటుంది అని. అది కరెక్టే. కానీ ఐటీ కంపెనీలన్నీ వెనకం చేసినాయి. అందుకని నెక్స్ట్ 4 ఇయర్స్లో బాగా ఉంటే కానీ మీకు ఉద్యోగాలు అవ్వవు. మిగతా వాళ్ళకంటే ఇంతకుముందు 5%, 10% బాగుంటే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు 30-40% బాగుంటే కానీ ఉద్యోగాలు. రెండోది కోర్ సబ్జెక్ట్స్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ, ఇదంతా మీరు ఏమాత్రం నిరుత్సాహపడక్కర్లేదు. ఈ సబ్జెక్ట్స్ పిచ్చి డిమాండ్ వస్తుంది. మేము మళ్ళీ అటానమస్ అవుతుంది ఒక 5 రోజుల్లో, ఈ కాలేజీ కూడా అటానమస్ అవుతుంది. కాబట్టి మెకానికల్ వాళ్ళకైనా, కంప్యూటర్ ఈసీ వాళ్ళకైనా, ట్రిపుల్ ఈ వాళ్ళకైనా అందరికీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు కొన్ని చెప్తాం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అంటే, ఇప్పుడున్న దాన్ని పట్టుకోవడం పెద్ద విశేషం కాదు, అందరూ తెలిసిందే. ఫ్యూచర్ ఎట్లుంటుందో మనం ఊహించగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ని ఊహించగలగాలి, అది ఇంపార్టెంట్. నేను ఒకప్పుడు ఊరినే రైటర్ సైడ్ చెప్తున్నా. బ్యాంకర్, నేను ఫస్ట్ కాలేజీ కదా, ప్రైవేట్ కాలేజీ నేను పెట్టినప్పుడు బ్యాంకర్కి అర్థం కాలేదు. ఈయన కాలేజీ పెడతానంటాడు, డబ్బులు ఎట్లా వస్తాయని. మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి కదా, వాళ్ళకి అర్థం కాలేదు చాలాసేపు. నేను పోయి చెప్పాను, ఫ్యూచర్లో ఏమవుద్ది అంటే, ఒక 20 ఏళ్ళ తర్వాత ఏమవుద్ది అంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు 50,000 జీతం వచ్చేవాడు సగం జీతం చదువు ఖర్చు పెడతాడా, అది మీకు అర్థం కావట్లేదని చెప్పాను. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రూ. ఇప్పుడు అదే నిజం. 10 ఎకరాల్లో 5 లక్షలు వస్తే 3 లక్షలు పిల్లలు చదువు ఖర్చు పెడతారు. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉంటుంది, బాగా ఎక్సలెంట్గా ఉండాలి, బాగా ఉండాలి. మిగతా వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈసీఈ ప్లస్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నాడు, మెకానికల్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నాడు, ట్రిపుల్ ఈ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పిచ్చి డిమాండ్ ఉంటుంది.
నేను మిమ్మల్ని ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. అయినా సరే రియలిస్టిక్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఏమవ్వబోతుంది అని. ఇంతమంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు ఇండస్ట్రీ. కాబట్టి వీళ్ళు కూడా కొన్ని ఆప్షన్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చేట్టు కొన్ని ఆప్షన్స్ మేము చేస్తాము, అది మేము దృష్టిలో పెట్టుకునే చేస్తాము. కానీ మీ జాగ్రత్త కోసం చెప్తున్నాం. సో అది ఆ బ్రాంచెస్. కాబట్టి ట్రిపుల్ మెకానికల్ వచ్చిన వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. వాళ్ళందరికీ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఇస్తాము. ఏ కాలేజీలో ఎవడు ఆలోచనలో మేము ఆల్రెడీ యూనివర్సిటీలో మొదలు పెట్టాం. ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. యూనివర్సిటీ అంటే ఇమీడియట్గా మేము అనుకున్నది చేయొచ్చు. ఇక్కడంటే జేఎన్టీ వాళ్ళకి చెప్పాలి, చెయ్యాలి, ఇదంతా ఉంది. సో కాబట్టి వీళ్ళందరికీ ఎట్లా అయితే బాధ అవుతుంది అనేది అంటే మీకు లోతుగా చెప్పడం బాగుండదు. సో అందుకని ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చాలా 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 ఎక్కువ వర్క్ చేయాలి. మిగతా వాళ్ళు మాత్రం మీ కోర్ సబ్జెక్ట్తో పాటు కంప్యూటర్ సైన్స్ కొన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి. ఇది. సో వీటన్నిటితో ఒకటి, మీ పిల్లల్ని మీ బిడ్డల్ని సేఫ్ హ్యాండ్స్లో ఉంచారు, సురక్షితమైన చేతుల్లో పెట్టారు, మా దగ్గర పెట్టారు అంటే మేము అట్లానే చూసుకుంటాము. సో వీళ్ళందరూ గొప్పగా చదువుకొని, గొప్పగా ఎదిగి, పరిపూర్ణమైన వ్యక్తిత్వం డెవలప్ చేసుకొని, మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో గొప్పగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరందరూ ఓపికగా 1 గంటప్పుడు ఓపికగా కూర్చున్నందుకు మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వీటన్నిటితో పాటు మేము చేయలేని పని కూడా ఒకటి ఉంది, అది కూడా చెప్పాలి మీకు. అదేంటంటే హాస్టల్ అకామిడేషన్. హాస్టల్ ఇవి ఏమైందో తెలియదు నాకు, ఎందుకైందో తెలియదు. ఈ కరోనా తర్వాత ప్రతి వాళ్ళు హాస్టల్లో ఉంటారు. అంత స్పీడ్గా మేము కట్టలేం కదా. అప్పుడే కడుతున్నాం, ఓ సంవత్సరం పట్టుద్ది. అప్పటిదాకా మేము బయట హాస్టల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, పిల్లలు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. క్యాంపస్లో మాత్రం వేకెన్సీ లేవు. క్షమించండి, మేము ఊహించలేదు ఇంతమంది హాస్టల్ అడుగుతారని. ఎప్పుడు జరగలేదు అది అంతకుముందు రోజుల్లో. సో అది చేయలేకపోతున్నాం, క్షమించండి. మరి ఒకసారి మీ అందరికీ మీ నమ్మకానికి మరీ మరీ నమస్సులు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జీవితం మొదలు పెట్టండి. సంతోషంగా నడవండి, సంతోషంగా నేర్చుకోండి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి, గొప్పగా ఎదగండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.